అస్సలం వాలేకుమ్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంకా మిలాదున్ నబీ ఈద్ అండి ఈరోజు. అలాగే ఇంకా ఫ్రైడే కూడా. ఇంకా ఈరోజు అయితే స్పెషల్గా నేను ఏమేం చేశాననేది ఈ వ్లాగ్ అండి. ఇంకా మిలాదున్ నబీ ఈద్ రోజు అయితే ఖచ్చితంగా అందరిళ్ళల్లో అయితే ఖీర్ పూరి అయితే చేస్తారు. ఇంకా నేను కూడా అయితే ఖీర్ పూరి అయితే చేశాను. అలాగే ఇంకా మధ్యాహ్నం లంచ్ కోసం కూడా ఏం చేశానో చూపిస్తాను మీకు. వీడియో అయితే చూస్తున్నారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే. ఇక్కడైతే చూడండి, ఇంకా శనగపప్పు అయితే నానబెట్టాను. ఎక్కువ లేకుండా కొంచెం అయితే చేశానండి. ఇంకా నేను ఒక్కదాన్నే అయితే చాలా పని ఉంటుంది కాబట్టి ఖీర్ పూరిది కొంచెం అయితే చేశాను నేను అంతే. ఇంకా ఇక్కడ చూడండి, ఇంకా బియ్యం అయితే 2 టైమ్స్ అయితే కడిగి ఇలాగా అయితే ప్లేట్ అయితే మూసి పెట్టేశాను. ఇట్లా మంచిగా అయితే ఆరిపోయాయి బియ్యము. ఇది రవ్వ వేసుకోవాలి. నెక్స్ట్ అయితే నైట్ అయితే ఖీర్ కోసము బాదం అయితే నానబెట్టాను. ఇవంతా అయితే పిల్ తీసేసి కట్ చేసుకోవాలి. ఖీర్ పూరి చేయాలంటే ఖచ్చితంగా ఇద్దరు అయితే ఉండాలి. ఇంకా నేను ఒక్కదాన్నే కాబట్టి కొంచెం అయితే చేస్తున్నాను. ఇక్కడైతే చూడండి, ఇంకా శనగపప్పు కుక్కర్లో అయితే పెట్టాను. మంచిగా అయితే ఉడికాయి. ఇది బాగా చల్లగా అయిపోవాలి అనేసి ఇంకా ఫ్యాన్ కింద అయితే తీసుకొని వెళ్ళి పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా 1 లీటర్ పాలండి ఇక్కడైతే వేడి చేసేకైతే పెట్టాను. ఈ పాలు అయితే వేడి అయ్యే వరకు నేనైతే ఇక్కడ బాదం చూడండి ఇలాగా అంతా పిల్ తీసేసి కట్ చేసుకున్నాను. ఆ తర్వాత అయితే ఇక్కడ బియ్యం అయితే కడిగి పెట్టాను. అప్పుడే ఆరాయి అన్నాను కదా, అలాగా రవ్వ అయితే వేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే చూడండి, ఇంకా పాలు అయితే మంచిగా పొంగాయి. ఇందులో అయితే 1 కప్ అండి. ఇంకా రవ్వ అయితే వేసుకున్నాను. బియ్యం రవ్వ వేసి మంచిగా అయితే ఇలాగా కలుపుతూ ఉన్నాను. ఇందులో రవ్వ వేసాను కదా, ఆ రవ్వ అనేది కొంచెం మెత్తగా పడే వరకు అయితే ఉడికించుకొని ఆ తర్వాత అయితే చక్కెర అయితే వేసుకుంటాను నేను. ఇక్కడైతే చూడండి, ఇంకా రవ్వ అనేది కొంచెం మెత్తగా అయింది. ఇంకా ఇప్పుడు ఇందులో అయితే నేను చక్కెర వేసుకుంటున్నాను. ఈసారి అయితే నేను ఫిర్ని కొంచెం డిఫరెంట్గా అయితే చేశాను. ఇలాగా పాలు వేడి చేసుకొని డైరెక్ట్ రవ్వ వేశాను. నేను అలా కాకుండా నెయ్యి వేసి అన్ని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి ఆ తర్వాత రవ్వ పాలు వేస్తూ ఉన్నాను. ఈసారి అలా లేకుండా ఇంకా పాలు అయితే పొంగించి ఆ తర్వాత రవ్వ వేసి మంచిగా ఉడికాక ఇప్పుడు చక్కెర అయితే వేశాను ఇందులో. ఇంకా ఇది మంచిగా చిక్కగా అయితే ఉడకాలండి. ఇంకా ఆ టైంలో ఇంకా నెయ్యితో అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసి వేస్తాను లాస్ట్లో. ఇక్కడైతే చూడండి, ఇంకా మంచిగా చిక్కగా అయిపోయింది. పక్కన స్టవ్ మీద పెట్టి ఇక్కడైతే నేను ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. నెయ్యి వేసుకున్నాను. ఆ తర్వాత అయితే డ్రై ఫ్రూట్స్ అన్నీ అయితే వేసి మంచిగా అయితే ఫ్రై చేసుకొని ఇంకా ఫ్రై చేసి ఇంకా ఖీర్లోకి అయితే వేసేసాను. ఖీర్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే పక్కన ఇంకా కడాయి పెట్టాను. ఇక్కడైతే శనగపప్పు పూర్ణం చేసుకున్నాను మిక్సీకి వేసి. ఇంకా కడాయి పెట్టి ఇంకా నెయ్యి అయితే వేసాను. ఇంకా పూర్ణం అయితే రెడీ చేస్తున్నాను నేను. ఇక్కడైతే చూడండి, ఇంకా కాజు బాదం అయితే వేసి మంచిగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను కొంచెంసేపు. ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇంకా నేనైతే ఎండు కొబ్బరి పొడి అయితే వేసానండి. ఇంకా పూర్ణంలోకి అయితే పచ్చి కొబ్బరి పొడి వేస్తేనే చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా కొంచెమే కాబట్టి నేను ఇంట్లో ఉండే కొబ్బరి పొడినే అయితే వేసేసాను. ఇది కూడా కొంచెంసేపు అయితే ఫ్రై చేసుకొని ఇంకా ఇక్కడైతే చూడండి పూర్ణం అయితే వేస్తూ ఉన్నాను. ఇంకా పూర్ణం, షుగర్ ఇవన్నీ అయితే ఒకేసారి వేసి మంచిగా అయితే కలుపుతూ ఉండాలి. కింద కడాయికి అంటుకోకుండా ఇక్కడైతే చూడండి ఇప్పుడు చక్కెర కూడా అయితే వేసేసాను. ఇంకా మంచిగా అయితే ఇంకా ఇప్పుడు కలుపుతూనే ఉండాలి. ఇంకా ఇక్కడైతే చూడండి లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని మంచిగా అయితే ఇలాగా రెడీ చేసేసాను పూర్ణం అయితే. ఇంకా కింద కడాయికి అసలు కొంచెం కూడా అంటుకోలేదండి. చాలా బాగా రెడీ అయిపోయింది. ఇది బాగా చల్లగా అయిపోయిన తర్వాత పూరీలు చేస్తాను. ఇక్కడైతే చూడండి, ఇంకా ఖీర్ పూర్ణంతో పాటు ఇంకా బగారా రైస్, చికెన్ కర్రీ, భాజీ కూడా అయితే చేసేసాను నేను.
ఇంకా ఇప్పుడు టైం అయితే 1:30 అవుతుంది. ఇంకా జొహర్కి నమాజ్ అయితే చదువుకోవాలి. ఇంకా నమాజ్ తర్వాత ఇంకా 4కి అండి, సాయంత్రం 4కి అయితే ఈ పూరీలు అయితే చేశాను నేను. ఇక్కడైతే చూడండి ఇంకా పూరీలు చేసుకున్నాను. అలాగే ఇంకా కడాయి పెట్టాను ఆయిల్ వేడి అయ్యేకి. ఇది మంచిగా వేడి అయ్యాక ఇంకా ఇప్పుడు అయితే ఇందులో పూరీలు అయితే ఫ్రై చేస్తున్నాను నేను. ఇంకా మిలాదున్ నబీ ఈద్ అంటేనే ఇంకా ఖీర్ పూరి, అలాగే ఇంట్లో మొత్తం అయితే ఫుల్ లైటింగ్తో కానీ మంచిగా డెకరేషన్ చేసుకొని ఉంటారు చాలామంది ఇళ్ళల్లో అయితే. ఇంకా నేనైతే పూరీలు ఇలాగా రెడీ చేసేసాను. మాషాల్లా ఎంత బాగా కనిపిస్తున్నాయో పూరీలు అయితే. ఇంకా నేనైతే అమ్మకు పిలిపించి ఫాతిహా కూడా అయితే చేపించాను ఇంట్లో. ఇంకా ఇక్కడైతే చూడండి ఇంకా ఖీర్, ఇంకా పూరీలు, అలాగే ఇంకా మిగిలిన పిండితో అయితే పూరీలు కూడా అయితే చేసి పెట్టాను. ఇంకా ఇవన్నీ అయితే రెడీ చేసి ఇంకా నేను నమాజులు చదువుకున్నాను, ఖురాన్ చదివాను, ఇంకా తస్బీ ఇవన్నీ అయితే చదువుకున్నాను. ఇంకా మిలాదున్ నబీ రోజు అయితే మా ఇంట్లో అయితే చాలా బాగా చేసుకున్నాను నేనైతే. ఇది అండి వీడియో అయితే. నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.